హాయ్ అండి, అందరికి నమస్తే. నేను మీ శిరీష. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మరొక రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు మన వీడియోలో బేకరీ స్టైల్ కేక్ రెసిపీ ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను. చాలా సాఫ్ట్గా ఫ్లఫీగా స్పాంజ్ కేక్ ఇంట్లోనే చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. నేనైతే ఈ రెసిపీ ఫస్ట్ టైం చేశాను, అయినా సరే చాలా బాగా కుదిరింది. బేకరీలో ఏ విధంగా అయితే ఉంటుందో టేస్ట్, ఆ విధంగానే నాకైతే ఈ రెసిపీ వచ్చింది. సో లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. మనకి బ్లెండర్ లేకపోయినప్పటికీ మిక్సీలో కూడా చేసుకోవచ్చు. ముందుగా 4 ఎగ్స్ని బ్రేక్ చేసుకొని ఒక గిన్నెలో తీసుకోవాలి. ఎగ్జాక్ట్గా 4 ఎగ్స్ అనే కాదు, ఏదైనా కప్ కానీ గ్లాస్ కానీ తీసుకున్నప్పుడు అందులో వేస్తే కనుక ఎన్నైతే పడతాయో అదే క్వాంటిటీ మెజర్మెంట్ మొత్తం పిండి షుగర్ అన్నీ కలిపి తీసుకోవాలి. ముందుగా ఈ 4 ఎగ్స్లోకి వెనిలా ఎసెన్స్ ఒక స్పూన్ వేసుకొని ఈ విధంగా మొత్తం బీట్ చేసుకోవాలన్నమాట. బీటర్ లేని వాళ్ళు మిక్సీలో వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. వేసిన ఎల్లో ఎగ్స్ కూడా వైట్గా చేంజ్ అయ్యేంత వరకు బీట్ చేసుకోవాలి. నేను 2 కప్స్ ఎగ్స్ తీసుకున్నాను కాబట్టి సేమ్ అదే 2 కప్స్ షుగర్ కూడా వేసుకున్నాను. పౌడర్ వేసుకుంటే కనుక ఇంకా మంచిది. నాది బీటరే కాబట్టి నేను ఈ విధంగా డైరెక్ట్గానే వేసుకున్నాను. 2 కప్స్ ఎగ్స్, 2 కప్స్ షుగరు, సేమ్ అదే 2 కప్స్ మైదా కూడా వేసుకొని ఇప్పుడు 1 స్పూన్ బేకింగ్ పౌడరు, 1/2 స్పూన్ బేకింగ్ సోడా వేసుకొని జల్లెడ పట్టుకోవాలి. జల్లెడ పెట్టిన పిండి మొత్తాన్ని స్పాచులా తీసుకొని ఒక గరిటెతో ఈ విధంగా మొత్తం కలిపేసుకోవాలన్నమాట. ఒకే డైరెక్షన్లో ఈ విధంగా కలిపేసుకుంటే కనుక మొత్తం చక్కగా మిక్స్ అయిపోతుంది. దానిలో లాస్ట్లో ఆయిల్ కూడా సేమ్ ఏ కప్తో అయితే మనం మెజర్మెంట్స్ తీసుకున్నామో ఆ కప్తోనే ఆయిల్ కూడా వేసుకొని మరొకసారి స్మూత్ పేస్ట్ లాగా కలిపేసుకోవాలి. కేక్ మౌల్డ్ తీసుకొని కొంచెం ఆయిల్ వేసి బ్రష్తో ఈ విధంగా మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. దీనిపైన కొంచెం పొడిపిండి వేసుకొని మొత్తం స్ప్రెడ్ చేస్తే కనుక కేక్ బ్యాటర్ ఇందులో వేసినప్పుడు అంటుకోకుండా ఈజీగా రిమూవ్ అయిపోతుంది. సో ఈ విధంగా పొడిపిండి చల్లేసుకోవాలి. ఇలా అంటే కనుక మొత్తం స్ప్రెడ్ అయిపోతుంది ఈజీగా. ఇంకో ప్రాసెస్ ఏంటంటే కనుక బటర్ పేపర్ ఉంటే కనుక అది అడుగున పెట్టేసి కేక్ బ్యాటర్ మొత్తాన్ని అందులో వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా 2 to 3 టైమ్స్ ట్యాప్ చేస్తే కనుక లోపల ఉన్న ఎయిర్ బబుల్స్ అన్నీ బయటకు వచ్చేస్తాయి. ఈ బ్యాటర్ని పక్కన పెట్టేసుకున్న తర్వాత ఒక కళాయి పెట్టుకొని అందులో ఒక స్టాండ్ పెట్టుకొని సాల్ట్ వేసుకోవాలి. ఇది ఒక 5 మినిట్స్ ప్రీ హీట్ చేసుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న కేక్ మిక్స్ని తీసుకొచ్చి ఇందులో ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లోని 25 to 30 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి. 30 మినిట్స్ తర్వాత మూత తీసుకొని ఒకసారి చూస్తే కనుక మనకి ఇదిగోండి ఈ విధంగా కుక్ అయిపోయింది. మనకి లోపల కుక్ అయిందో లేదో ఎలా తెలిసిద్దంటే ఒక టూత్ పిక్ తీసుకొని అందులో గుచ్చినప్పుడు మనకి పిండి అంటుకొని తడిగా వస్తే కనుక ఇంకో 10 మినిట్స్ ఉంచాలి. మళ్ళీ ఒకసారి చెక్ చేద్దాము రెడీ అయిపోయిందో లేదో. మనము ఎప్పుడైనా సరే పిండిని తీసుకునేటప్పుడు మౌల్డ్లో సగమే తీసుకోవాలి. అంతకంటే ఎక్కువ తీసుకుంటే కనుక పొంగిపోతుంది. ఇదిగోండి టూత్ పిక్కి ఏమీ అంటుకోవట్లేదు, అంటే పర్ఫెక్ట్గా కుక్ అయినట్లే. సో ఇంక ఇప్పుడు కేక్ని బయటకు తీసేసుకొని పీసెస్గా కట్ చేసుకోవడమే. చూసారు కదా ఎంత బాగా కుక్ అయిపోయిందో. ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా ఈ టిప్స్తో కనుక చేస్తే
చాలా బాగా కుదురుతుంది. నాకైతే టేస్ట్ కూడా చాలా బాగా నచ్చింది. అడుగు అంటుకోకుండా సైడ్స్న ఈ విధంగా చాక్తో ఒకసారి రొటేట్ చేసిన తర్వాత మౌల్డ్ని రివర్స్ చేసుకొని తీసేసుకోవటమే. చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయిపోయిందో. నేనైతే ఫస్ట్ టైమే చేస్తున్నాను. నేనైతే చాలా సాటిస్ఫైడ్గా ఉన్నాను. అంత బాగుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎప్పుడు కేక్స్ అనగానే బేకరీకి ఇంకెంతకాలం వెళ్తూ ఉంటామండి. అప్పుడప్పుడు కూడా ఈ విధంగా ఇంట్లో పిల్లలకి చేసి పెడితే హెల్త్కి హెల్త్, టేస్ట్కి టేస్ట్ అండి. చాలామందికి మా ఇంట్లో ఒకటి ఉండిపోతుంది, చేయాలి అంటే చాలా టైం టేకింగ్ ప్రాసెస్ అని. లేకపోతే దీనిలో ఇంగ్రీడియంట్స్ కొనుక్కున్న తర్వాత ఎక్కువ సార్లు చేయము కదా, వేస్ట్ అయిపోతుంది అనే ఫీల్లో ఉంటాము. ఇంకోటి ఏంటంటే మైదా హెల్త్కి మంచిది కాదని చెప్పి కూడా అనుకుంటూ ఉంటాము. అలాంటప్పుడు దీని ప్లేస్లో మనం గోధుమ పిండి కూడా యూస్ చేసుకోవచ్చండి. ఈసారి నేను గోధుమ పిండితో ఏ విధంగా వచ్చిందో మీకు చూపిస్తాను. చూశారు కదా ఎంత పర్ఫెక్ట్గా ఫ్లఫీగా చాలా స్మూత్గా వచ్చిందండి. మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసేయండి. అలాగే నా వీడియోలో మీరు ఎక్కడి వరకు వచ్చారంటే నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరొక రెసిపీతో మళ్ళీ కలుస్తాను. అంటిల్ దెన్ కీప్ వాచింగ్. బాయ్ బాయ్.